వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ కనిపిస్తున్న ఈ హౌస్ వచ్చేసి న్యూ హౌస్. చూడండి, ముందర ఎలివేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. కొద్దిగా చెట్టు అడ్డం ఉంది. హౌస్ అయితే చాలా బాగా కట్టిస్తున్నారు. 100% వాస్తు ప్రకారం ఉంది. చూపిస్తాను చూడండి. ముందర సీసీ రోడ్ కూడా ఉంది. ముందర సీసీ రోడ్ ఉంది. మున్సిపల్ ట్యాప్ కలెక్షన్ కూడా ఉంది ఇంటికి. అంటే ఈ ఏరియాకి ఉంది, ఇంటికి వేపియలేదు ఇంకా. మనం వచ్చిన తర్వాత మన పేరు మీద పన్ను కట్టుకుంటే మనకి వేస్తారు. ముందర వెంటిలేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. ఇక్కడ టెప్స్ కింద ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చినాడు. ఇంటికి వచ్చే చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. ఇది ఒక కామన్ బాత్రూమ్ చూడండి. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ప్లేస్. ఇది కార్ పార్కింగ్ ప్లేస్. పిఓపి గురించి చేయించినట్టు చూడండి. బయట ఉందా మన కార్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి 14x16 ఉంది. 14x16. ఇది వచ్చేసి బోరు. ఇది సంపు. బోరు సంపు పక్కనే ఉన్నది చూడండి. ఇక్కడ వాష్ ఏరియా కింద ఇచ్చినాడు ఇటు సైడు. ఇది వాష్ ఏరియా. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది ఇంటికి వచ్చేసి. చూపిస్తాను చూడండి. హౌస్ అయితే 80% దాకా అయిపోయింది. ఇంకొక 20% ఉంది అంతే. చూడండి, మెయిన్ డోర్ వేయలేదు ఇంకా. షేప్డ్ డ్రిల్స్ ఒకటి ఇచ్చినాడు. ఇది హాలు. ఇది వచ్చేసి హాలు. పిఓపి కబోర్డ్స్ మొత్తం వేసి కంప్లీట్ చేయిస్తాడు హౌస్ అయితే. మన కాల్ సైజ్ వచ్చేసి 12x17 ఉంది. 12x17 హాల్ సైజు. పూజ రూమ్ వచ్చేసి సపరేట్ ఇచ్చినారు చూడండి. ఇది వచ్చేసి పూజ రూమ్. పూజ రూమ్ సపరేట్ ఉంది. ఇది వచ్చేసి కిచెన్ రూమ్. పూజ రూమ్కి అటాచ్ ఏం లేదు. 100% వాస్తు ప్రకారం ఇచ్చినాడు చూడండి. ఈ వెంటిలేషన్ చూడవచ్చు కిచెన్ రూమ్లో. ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. ఇటు సైడ్ వచ్చేసి టీ పెట్టుకోవడానికి వస్తుంది. ఇంకా సైడ్ టీ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. వెంటిలేషన్ కూడా చూడవచ్చు. చాలా బాగుంది వెంటిలేషన్ కూడా. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇటు సైడ్ అటాచ్ బాత్రూమ్. పైన వచ్చి చించు. పిఓపి కూడా అయిపోయింది. పిఓపి ఎలక్ట్రికల్ వర్క్ ఉంది. కబోర్డ్స్ వర్క్ ఉంది. ప్లంబర్ వర్క్ ఉంది. పెయింటింగ్ వర్క్ ఉంది. మొత్తం అయితే అయిపోయింది హౌస్ అయితే కంప్లీట్గా. మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11x12 ఉంది. 11x12 చూడండి. మీరు కానీ ఈ హౌస్ ఇప్పుడు తీసుకుంటే మీకు నచ్చిన పెయింటింగ్ కొట్టించుకోవచ్చు. ఇప్పుడు తీసుకుంటే మీకు నచ్చిన పెయింటింగ్ కొట్టిస్తాడు. కబోర్డ్స్కైనా ఇంటికైనా. ఇది చిల్లర్స్ బెడ్రూమ్ వెంటిలేషన్ చూడవచ్చు. చాలా బాగుంది. ఇంటికి 83 వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చినారు కాబట్టి. చూడండి, పైన చించుంది. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇది చిల్లర్స్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x12 ఉంది. 10x12 ఉంది. ఈ హౌస్ వచ్చేసి మనకి సంతోష్ నగర్లో ఉంది. సంతోష్ నగర్లో ఉంది. మనకి హైవేకి వచ్చేసి ఒక 1 కిలోమీటర్ లోపలనే ఉంటుంది. 1 కిలోమీటర్ లోపలనే ఉంటుంది. ఇంటి సైజ్ వచ్చేసి 30x40 30x40 సైజు. 30x40 సైజు ఇంటి సైజ్ వచ్చేసి. ఈ ఇంటి రేట్ వచ్చేసి 85 లక్షలు చెప్తున్నాడు. 85 ఫిక్స్ రేట్ కానీ నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఈ హౌస్ నచ్చకపోయినా కర్నూలు లింక్ ఎక్కడైనా ఇండివిజువల్ హౌస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ కావాలనుకుంటే మా నెంబర్కి కాంటాక్ట్ కానీ. మనకి చాలా ఉన్నాయి. మీరు సేల్ చేయాలనుకుంటే మా నెంబర్కి కాంటాక్ట్ కానీ మేము సేల్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్ వచ్చేసి ఉత్తరం ఫేస్కి ఉంది. నార్త్ ఫేస్ ఉత్తరం ఫేస్కి ఉంది. ఇది ఉత్తరం ఫేస్ డోరు, ఇది ఈస్ట్ ఫేస్ డోరు. 2 డోర్లు ఇచ్చినాడు చూడండి. హౌస్ అయితే 100% వాస్తు ప్రకారమే ఉంది. ఈ హౌస్ వచ్చేసి సంతోష్ నగర్లో ఉంది. ఈ ఇంటికి లోన్ కావాలంటే లోన్ కూడా ఇప్పిస్తాను నేనే. ఓకే, మరి హౌస్ అయితే ఇంకా జరుగుతుంది వరకు. సెమీ ఫినిషింగ్లో ఉంది. నార్త్ ఫేస్కి ఉంది.